రాజకీయ నాయకులు రజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన గొప్ప మహోన్నతమైన వ్యక్తులు వీళ్ళు. ఎంత ఘోరంగా అంటే ప్రజలందరినీ కూడా మోసం చేయడంలో దిట్ట వీళ్ళు. నేను నా నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కోసం పార్టీకి మారుతున్నా అనేటోనికి పూలదండ ప్లేస్లో వేరే అయ్యారు. నేను చెప్తున్నా కదా, వీళ్ళందరూ కూడా కేవలం వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసమే పార్టీలు మారుతారు. ఐదర్ కాంట్రాక్టు లేదా పదవి లేకపోతే మరేదైనా ఉంటుంది. అంతకు మించి ప్రజల కోసం పార్టీ మారుతున్నా, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం మారుతున్నా, అధికారంలో ఉంటే నిధులు వస్తాయి, ఈ లఫూటు మాటలన్నీ పూర్తి స్థాయిలో కూడా దొంగన రాజకీయ నాయకులు మాత్రమే మాట్లాడతారు. ఒకసారి ఇక్కడ చూడురి, భజన ఖరీదు 364 కోట్లు. వారవ్వా, కాంట్రాక్టులు తీసుకున్న నేతల భజన. అమిత్ కంపెనీకి డీడీ టనెల్ ప్రాజెక్టు 364 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిన సీఎం. అందుకే గంపగుత్తుగా రేవంత్ భజన. రేవంత్ మెప్పు కోసం నానా పాటలు. రేవంత్ తెలంగాణ రైజింగ్ పేరుతో పోస్టులు. పొద్దున్నుంచి రాత్రి దాకా పొగడ్తల వర్షం. ఇక అవి చూసి చిరాకులేసే పరిస్థితి వచ్చింది. గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి భారీ డీల్ కుదరడంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరాడన్న ఊహాగానాలు అప్పట్లో జోరుగా వినిపించాయి. పార్టీ మారినందుకు మదర్ డైరీ చైర్మన్ పదవితో పాటు 346 కోట్ల భారీ కాంట్రాక్ట్ దక్కిందని తెలుస్తుంది. ఈ కాంట్రాక్ట్ ఇచ్చినందుకు ఇప్పుడు నిత్యం రేవంత్ భజన్లో ఆయన బృందం మునిగిపోతున్నారని విమర్శలు వినబడుతున్నాయి. ఇక మొత్తం అలా ఏంది అంటే భజనలో స్నానం చేస్తున్నారు, మొత్తం మునుగుతున్నారు. మహాకుంభమేళ పోతే పుణ్యాలు ఆడిపోతే ఏంది, అలా మునితే కనీసం మనం చేసిన పాపాలు పోయి పుణ్యం అని వస్తుంది అంటారు కదా. ఇక్కడ ఏంటంటే పుణ్యం పోయి పాపం వస్తుంది, అంతే రివర్స్ ఏడ. ఎందుకంటే వ్యక్తి భజనే చేస్తున్నారు. వ్యక్తి భజన ఎంత డేంజరస్ మానసిక రోగం అంటే చాలా డేంజర్ అండి పూర్తి స్థాయిలో కూడా. ఒకసారి ఇక్కడ చూడుర్రి, మదర్ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లో చేరిన ఆయనకు రేవంత్ రెడ్డి సర్కార్ పదవితో పాటు భారీగానే కాంట్రాక్టులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పార్టీ మారినందుకు ఆయన కంపెనీకి ఏకంగా 364 కోట్ల కాంట్రాక్ట్ అప్పగించారు. నల్గొండ జిల్లాలోని డీడీ ప్రాజెక్టులో దాదాపుగా 10 కిలోమీటర్లు తవ్వాల్సిన టనెల్ ప్రాజెక్టుకు గుత్తా అమిత్ కంపెనీకి కేటాయించారు. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు మొత్తం 730 కోట్లు కావడంతో దీంట్లో తన భావమర్దికి సంబంధించిన కన్స్ట్రక్షన్కు ఆ కంపెనీకి కూడా ఇచ్చి పూర్తి స్థాయిలో ఇక మనోడు భజన చేస్తున్నాడు. మామూలు భజన కాదండి. పొద్దుగాలు ఎత్తే తెలంగాణ రైజింగ్ అనేది ఒకటి మీకు వినబడుతుంది, అక్కడక్కడ సూత్తే కనబడుతుంది. తెలంగాణ రైజింగ్ పేరుతో పోస్టులు వస్తాయి. ఇగో ఈసారి కర్త కర్మ క్రియ, ఇగో ఈయననే మంచిగా చూడరు. ఈయనే గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు, ఈయన పేరు గుత్తా అమిత్ రెడ్డి. ఇగో ఈయనను మంచిగా చూడరు. ఎందుకు భజన చేస్తుర్రు? నేను నిన్న ఒకటి ఆరాధేసిన, నిన్న మీకు ఒక స్టోరీ జరిగింది చెప్పాలి. ఇది చెప్పకపోతే నాకు మనసు ఒప్పది. నిన్న ఒక మీటింగ్ జరుగుతుందండి. మీటింగ్లో ఎట్లుంటుంది అంటే ఇక మీరు ఆశ్చర్యాన్ని వ్యక్తం